జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2025వ సంవత్సరం జనవరి నెల 20వ తేదీ సోమవారం రోజు కుంభరాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ జనవరి 20వ తేదీ సోమవారం రోజు కుంభరాశి వారు ప్రతికూల ఫలితాలను పొందాల్సి వస్తున్న కారణం చేత రిస్క్ అనే పదానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. స్పష్టంగా చెప్పాలంటే రోజువారీ సాధారణ కార్యక్రమాలకు మాత్రమే పరిమితం కావడం మంచిది. ఆర్థిక పరంగా కొంత చికాకు కలగవచ్చు. ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తే అవకాశాలు మెండుగా ఉన్నాయి. శత్రుబలం బాగా పెరుగుతుంది. అలాగే మీరు తీసుకునే నిర్ణయాలు కూడా అంత సరైనవిగా ఉండవు. అందుకే ముందు వెనుక కాస్త గమనించుకొని పెద్దల దగ్గర కాస్త ఒదిగి ఉండి తగ్గి ఉండి మీ పనులేవో మీరు చేసుకునే ప్రయత్నం చేయండి. పక్క వాళ్ళ జోలికి అస్సలు వెళ్ళకండి. ఇక ఈ మధ్యకాలంలో జరిగిన రవి యొక్క మకర సంక్రమణం సందర్భంగా దాదాపుగా 1 మాస కాలం పాటు కుంభరాశి వారు దాదాపుగా వ్యతిరేకమైన ఫలితాలనే పొందుతారు. ఇక్కడ కుంభరాశి వారికి 2వ స్థానంలో రవి సంచారం చేస్తున్న కారణం చేత మీరు ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ₹1 ఖర్చు చేయాలి అన్న 1,00,000 సార్లు ఆలోచన చేయడం మంచిది. ఈ సమయంలో ఉన్న ఖర్చులు మీకే తెలియకుండా అమాంతం పెరిగిపోతాయి. ₹1 ఖర్చు అయ్యే చోట ₹10 ఖర్చు వస్తుంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఈ సమయంలో ఈ ఆర్థికపరమైన ఇబ్బందులను తట్టుకొని నిలబడడం అనేది కష్టసాధ్యమే అవుతుంది. పైగా ఈ ఖర్చులన్నీ ఉపయోగం లేనివిగా ఉంటాయి. వృధా ఖర్చులే ఎక్కువగా ఉంటాయి. నిరుత్సాహం ఎక్కువగా ఉంటుంది. ఏదైనా పని చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తారు. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక్కదాని వలన కూడా మంచి ఫలితం ఉండదు. వృధా ప్రయాసలే ఎక్కువగా ఉంటాయి. ఈ సమయంలో కుంభరాశి వారికి తల్లిదండ్రులతోటి విభేదాలు ఏర్పడవచ్చు. అందుకే పెద్దవారితో మాట్లాడేటప్పుడు తగిన జాగ్రత్తలు అనేవి అవసరమవుతాయి. బయటి కన్నా ఇంట్లో ఉండే గొడవలు ఎక్కువగా ఉంటాయి. నిద్రలేమి సమస్య కొంచెం బాధిస్తుంది. చిన్న చిన్న గాయాలు తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు కాస్త జాగ్రత్తగా ఉండడమే మంచిది. ఈ సోమవారం రోజు కుంభరాశి వారు నీలం రంగు దుస్తులను ధరించకండి. కాలభైరవ అష్టకాన్ని పారాయణం చేయండి. ఈ సోమవారం రోజున ఉన్నటువంటి తిథి షష్ఠి, నక్షత్రం హస్త నక్షత్రం. రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు. యమగండం ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:49 నుండి 1:33 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:02 నుండి 3:47 వరకు. అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు సాయంత్రం 4 గంటల నుండి 4:45 వరకు. అలాగే ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం రోజువారీ సాధారణ కార్యక్రమాలకు మాత్రమే కాలం అనుకూలంగా ఉంది. ఈరోజు హస్త నక్షత్రం వచ్చింది కాబట్టి దయచేసి ఎవ్వరూ కూడా తాకట్టులు పెట్టకండి. అలాగే అప్పులు కూడా ఇవ్వకండి. హస్త నక్షత్రం కలిగిన ఈరోజు పొరపాటున అప్పు ఇచ్చినా తాకట్టులు పెట్టినా అవి ఇక జీవితంలో తిరిగి రావు. పైగా తగాదాలు వివాదాలతో కాలం వెళ్ళబుచ్చాల్సి వస్తుంది. ప్రయాణాలకు కూడా దూరంగా ఉండడమే మంచిది. అలాగే ఈ రోజంతా శుభప్రదంగా సాగడానికి, చేసే పనులు విజయవంతంగా పూర్తి కావడానికి శివారాధన చేసి ఆ తరువాత దినచర్యను ప్రారంభం చేయండి. అంతా శుభమే కలుగుతుంది. ఈ సోమవారం రోజు మనమంతా ఓం షణ్ముఖాయ నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. ఈరోజు సాయంత్రం దుర్గాదేవికి చక్కగా పెరుగన్నం నైవేద్యం పెడితే కుటుంబ సభ్యుల్లో ఉన్న కోపాలు తగ్గుతాయి. అలాగే ఇతరుల నుండి వచ్చే సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి. చక్కటి ప్రశాంతత అనేది లభిస్తుంది. పూజ పూర్తయ్యాక నైవేద్యంగా పెట్టిన పెరుగన్నాన్ని కుటుంబ సభ్యులంతా ప్రసాదంగా స్వీకరించాలి. ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు వీడియో రూపంలో అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.